శ్రీధర్ రెడ్డి ఉండవల్లి. ఇక్కడ కూర్చున్న అధికారులందరూ కూడా ఒకప్పుడు రైతు బిడ్డలు అయి ఉండొచ్చు మేబీ. ఇక్కడ విషయం ఏంటంటే మనం కూర్చున్న ఈ స్కూల్ కూడా ఒక 50 సంవత్సరాల క్రితం వీధి ఇల్లు తిరిగి డబ్బులు సేకరించి స్థలం మాత్రం గాదే రామయ్య గారు సీతమహాలక్ష్మి గారు వాళ్ళు డొనేట్ చేశారు. ఇక్కడ దీంట్లో కొంత ఆక్రమణలు పోయినాయి, అవన్నీ మనకొద్దు. ఇక్కడ తర్వాత క్రమంలో మేము 7వ తరగతి 6th నుంచి 7th వరకు అప్పుడు పెట్టారండి. మాదే ఫస్ట్ బ్యాచ్. ఆ తర్వాత వచ్చేసి మేము హై స్కూల్ అక్కడికి వెళ్ళిపోయాం. నాడు నేడు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్డింగ్లు మొత్తం ఆయన గారు ఆ పరిపాలనలోనే అమలు జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ మాకు కొండవీటి 46/2 సర్వే నెంబర్లో మా భూమి కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ఎత్తిపోతల పథకం అమలు జరిపారు. 16 పంపు స్కీములు పెట్టి చేసినా కానీ అవి కృష్ణానదిలోకి వెళ్ళిపోతున్నాయి. వాటర్ మొత్తం కృష్ణానదిలో ఫ్లడ్ వచ్చినప్పుడే కదా ఈ గేట్లు ఎత్తేది. అది కొంచెం గమనించండి. దానివల్ల ఇక్కడ ఈ ఊరు రైతులు కానీ పైన ఊర్లో ఉన్న రైతులకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ప్రతి సంవత్సరం ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 2018 తర్వాత కూడా ఈ రోజు వరకు రేపు వచ్చే వర్షాకాలం కూడా మునిగిపోద్ది డెఫినెట్ గా చెప్తున్నారు. అది దాని నుంచి నివారణ చేయాలంటే ఒక చిన్న సలహా, కృష్ణానదికే మనం రిటర్నింగ్ వాళ్ళు కడుతున్నాం. ఈ కొండవీటి వాళ్ళకి కట్టొచ్చు కదండి. తోటికాడ అయినా ఆల్రెడీ ఉన్న గ్రామ నౌకర్లు కానీ ఎవరైనా క్లీన్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే భూమి లెక్కలా ఉందనుకోండి, లోపలికి వెళ్ళాలంటే పాములు అలా ఉంటాయి. అవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఊరిని ఎల్పిఎస్ నుంచి ఎల్ఏ నుంచి కాస్త తీసేయాలని మనవి. అంటే శ్రీధర్ గారు, అంటే యూ మీన్ టు సే రిక్వెస్ట్ ఇస్ ఫర్ లైనింగ్, అంటే కొండవీటి వాగుని లైనింగ్ అంటే రీటైనింగ్ వల్ల లైనింగ్ చేయాలన్నా? రిటైనింగ్ వాళ్ళండి. దానివల్ల ల్యాండ్ ఎక్విజేషన్ చేయాల్సిన అవసరం ఉండదు అనేది నా అభిప్రాయం. నా పేరు ఈశ్వరెడ్డి. 265 సర్వే నెంబర్లో వీరు సిఆర్డీ అధికారులు మేమైతే అప్పటి వరకేం పోలింగ్ ఏమి ఇవ్వాల, ఎక్కడా కూడా ఇవ్వకపోతే ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నారు ఆ అధికారులు. అవి వచ్చి ఉండవల్లి మహోదరం ఉంది, సీడ్ యాక్సెస్ రోడ్ కంపల్సరీ కావాలి అని నారాయణ గారు వాళ్ళందరూ అక్కడ సత్యనారాయణ గారు కూడా ఉండే అక్కడ ఆయన కూడా మా దగ్గరకు వచ్చి బతిలాడి మరి ఆయన అయితే ఒకసారి మీటింగ్ దిగమన్నా, కూలింగ్ ఇవ్వమంటావేంటి, నన్ను ఇవ్వమంటావు, నేను ఏమన్నా మళ్ళా వచ్చి నేను కూడా ఆయన కూడా ఒక విస్తరణ కూడా చెప్పా. అదే పట్టువాళ్ళని ఎక్కడ మాకు సవాన్ పదాన్ని వేసుకుని వచ్చినట్టు కొత్తగా మా ఇంటికి వచ్చేవాడు. సరే అయితే మాకు కూడా కొంత ఆలోచించుకొని మేము కూడా సమాచారం వేసుకొని దాదాపు ఒక 10-15 సమాచారాలు వేసుకొని ఆ ల్యాండ్ పోలింగ్ వరకు అదే సీడ్ యాక్సెస్ రోడ్ వరకు ఇద్దామని ఆలోచించే కొంతమంది ఎంత కొంత డెవలప్ అవ్వాలి, రోడ్లు అయితే ఉండాలి, ఇది మెయిన్ ద్వారంగా ఉంది కనుక ఆ ప్రకారంగా ఆ రోడ్డుకి ఇచ్చాం. ఓకే, అంత అయిపోయింది. ఇచ్చిన తర్వాత మళ్ళా ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఒకటి పెట్టారు. పెట్టినప్పుడు నేను భూమి ఇచ్చినాను అయ్యా, 60 సెంటు భూమి ఇచ్చా సీడ్ యాక్సెస్ రోడ్ కింద. అటో మొక్క ఇటో మొక్క మిగిలింది నాది. ఆ మిగిలిన ఉంచుకున్నా అని ఆలోచించే. ఇప్పుడు ఎందుకంటే మన వాళ్ళు చెప్పారు, అందరూ చెప్పారు, విల్లుగాల భూములు సాంసరావు గారు కూడా చెప్పాడు విల్లుగాల భూములు అది. అందుకని మేము అధ్యయనం చేయలా. ఈ ఊళ్ళో రైతులు ఆ ఊళ్ళో పొలాలను కూడా ఇచ్చారు. అన్ని కూడా మరి వడ్లమాను ఈ ప్రాంతాలు అందరూ ఉన్నాయి. ఆ మన బోసిరెడ్డి గారు ఆయన కూడా ఇచ్చాడు, పులికి ఇచ్చాడు. అక్కడ ఉండవల్లినే ఎందుకు ఆపుకున్నారంటే అత్యంత విలువగల గనక. ఇప్పుడు చెప్పారు మన వాళ్ళు, ఏ కూరగాయలు అమ్ముకున్నా కూడా బతకొచ్చు, బతకడానికి అవకాశం ఉంది అనేది ఆ ఉద్దేశంతో ఇస్తే వీళ్ళు మాకు తెలియకుండా నేను బోలింగ్ ఇచ్చినా కూడా నా పేరు పేపర్లో వచ్చింది. ఎక్విజేషన్కి మళ్ళీ 16 సెంట్లు నేను ఎక్విజేషన్ చేస్తున్నామని. బఫర్ జోన్ అంటే అదేదో ఆయన చెప్పాడు, నాకు బఫర్ జోన్ దాంట్లో లేదు, నా పేరు ఉంది. అయితే నేను ఇచ్చినట్ట ఇవ్వనట్ట ప్రభుత్వానికి భూమి 60 సెంట్ ఇచ్చినాను నేను, మళ్ళీ దాంట్లో పేరు వచ్చింది కనుక ఈనాడు కింద వచ్చా. అసలు రాజ్యాంగం అంటే ఏంటో వీళ్ళు అడిగితే వీళ్ళు ఏమంటారంటే ఈ పొలాలు మొత్తం కూడా అసలు మన దగ్గర ఉన్నాయా లేవా, మరి వీళ్ళ దగ్గర అధికారాలు ఉండిపోయింది. వీళ్ళు ఏమన్నా ఆయన ఏమన్నా కమిషనర్ గారు ఏమన్నా అవార్డు ప్రకటిస్తానంటాడు ఆయన. అవార్డు ప్రకటి అసలు మన భూములకి వాళ్ళు ఏమన్నా చూడకపోతే ఆ భూములు కానీ చూడకపోతే అవార్డు ప్రకటించేస్తాడు ఆయన. ఆయన ద్వారా ఆయన ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే దొంగోడో లేకపోతే అటుకెళ్ళి ఎత్తుపోదు జనం వాడిని కర్ర తీసుకెళ్ళి పడతాం మనం. ఎవడైనా సరే ఏ సెలైనా సరే ఏ రైతు ఊరుకోడు. వీళ్ళు మన్నెవడు పడుతున్నారు ఇప్పుడు. ఇది చాలానే మా వాళ్ళు చెప్పినట్టుగా అంతలోతుగా వెళ్ళలేను. మా ఊరి నుంచి మాత్రం ఇవ్వరాన్ని మాత్రం ఎవరు కూడా బలవంతంగా మాత్రం సేకరణ మాత్రం చేయదనేది కూడా నేను దీని మీద ఎక్కువగా మాట్లాడుతూ ఇది ల్యాండ్ పోలింగ్ నుంచి మాత్రం ఎవరాళ్ళు మాత్రం ఆ దౌర్జన్యంగా మాత్రం మీరు రావద్దు. దౌర్జన్యంగా వచ్చినట్టు మాత్రం దాని పర్యవసనాలు కూడా మళ్ళీ వేరే ఆలోచించుకోవాల్సి వస్తుంది. మీరు కనుక ఈ సభాముఖంగా మీ అందరి ముందే నేను చెబుతాను. ఇప్పుడు
ఆ సిగిరిచెట్టు శివయ్య అనే వాడు ఉన్నాడు ఇక్కడ వచ్చాడేమో, వాడిది కరెంట్ షెడ్డు ఇప్పుడు బీకేశారు. ఇప్పుడు ఒక అరగంట ముందు వాడు ఏడుతున్నాడు. ఇప్పుడు ఆడ షెడ్ బీకేశాడు. వాడు 9.3 మాత్రం ఇచ్చాడు, 9.14 ఇవ్వలా. మరి అంత బాధపడతా ఇక్కడికి వచ్చాడు. రమ్మని సేవడానికి వచ్చి పైప్ లైన్ వచ్చారు, మోటార్ బీకేశారు. ఏంటంటే ఎంత దౌర్జన్యంగా రావడం ఏంటంటే ఆ రైతుల భూముల్లోకి. ఇది మేము రైతులు తీరని అన్యాయం చేస్తున్నది కూడా మేము ఈ సభాంగం ఇలాంటి దౌర్జన్య కార్యక్రమాలు కూడా చేయొద్దని కూడా ఈ సభాంగం మేము నేను నిర్వహిస్తున్నాం. హలో హలో నా పేరు దాసరి నాగర్. హలో సార్, నా పేరు దాసరి నాగరాజు, ఉండవల్లి గ్రామస్తుడిని. ఉండవల్లి దేవుడి మాన్యంలో కౌలుదారి రైతులము, చిన్న సన్నకారు రైతులు ఉన్నాము. 70-80 సంవత్సరాల మట్టి దాని మీద కౌలు చేస్తూ బతుకుతూ ఉన్నాం. దాని కింద మమ్మల్ని పరిగణలోకి తీసుకోకుండా సిఆర్టీ అధికారులు వచ్చి కుక్కలతో తోసేస్తామని బెదిరిస్తున్నారు. ఒకసారి చర్చలకు పిలిచారు. మాకు ఎటువంటి అధికారం లేదు మీకు కౌలు రైతులుగా, మిమ్మల్ని పక్క తోసేస్తాము అని బెదిరిస్తున్నారు. మేము దాని మీద జీవనాధారంతో బతుకుతున్నాం. దీన్ని పరిగణలోకి తీసుకుని మాకు జీవనోపాధి కల్పించాలని కోరుతున్నాం. హలో సార్, నా పేరు సిగిరిశెట్టి అనంతశివరావు సార్, ఉండవల్లి గ్రామం నాది. నేను సీడ్ యాక్సిస్ రోడ్లో నా పొలం ఉంది సార్. గౌరవ డీసీ గారు మా దగ్గరికి 5-6 సార్లు మా ఇంటికి కూడా వచ్చి రిక్వెస్ట్ చేసినందువల్ల, సరే ఆయన చెప్పినందువల్ల మా సహచరులు కూడా ఒక మాట అనుకొని, సరే డెవలప్మెంట్కి మనం ఎందుకు అడ్డం పడటం అని ఈ 1.13 ఇవ్వడం జరిగింది సార్. 1.3 ఇచ్చిన తర్వాత నాకు రావాల్సిన ప్రాఫిట్స్ ఏం రాకుండానే ఇవాళ నా బోర్ కట్ చేశారు సార్. అదేంటంటే నీకు 4 నెలల క్రితమే కట్ చేయాలి, నీకోసం ఉన్నాను అంటే నా మీద జాలి చూపిస్తున్నాడు సార్ అతను. కాబట్టి మేము చిన్న రైతులు సార్. ఇంకా నాకు పక్కన 40 సెంట్లు పొలం ఉంది. నేను మా పిల్లల్ని నేను ఏ గవర్నమెంట్ సబ్సిడీస్ అలాంటివి ఏం లేకపోయినా సరే పీజీ వరకు చదివించుకొని శుభ్రంగా బతుకుతున్నాం సార్. మా డ్రైవర్ని డిస్టర్బ్ చేయకుండా మిగిలిన పొలాన్ని దయచేసి వదిలేయండి, రోడ్లు తీసుకోండి. మా పొలాన్ని మిగిలిన పొలాన్ని వదిలేస్తారని ఉద్దేశంతో, ఎందుకంటే మేము జీవనమే అది. మా భూమి కోట్లు ఉంటాయి, కోట్లు చేసుకుని ఏం చేసుకుంటాం డబ్బులు. ఆ భూమి ఉంటే పిల్లలు బతుకుతారు, తర్వాత మేము ఇచ్చుకోవాలి. మా తాతలు నాటి సార్ అవి ఇవాళ మేము సంపాదించినవి కాదు. 40 సెంట్లు, 3 పిల్లలు, భార్య, 2 పిల్లలు, వాళ్ళకి ఎంతెంత వస్తుంది, ఎంత ఇవ్వాలి. ఇవాళ ట్రాన్స్ఫర్ చేయడానికి మా పాపకు ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు సార్. పెళ్లి చేశాం, ఆయనకి ఇస్తా అన్నాం, ఇవాళ ఇవ్వడానికి కుదరట్లా. వాళ్ళ రోజున గొడవ. అవునా కాదా సార్? మరి నేనేం చేయాలి? నేను చిన్న రైతుని కాదే, నేను ఏ స్ట్రగుల్ లేకుండా ఇన్ని రోజులు బతికాను. ఎందుకంటే నా 40 సెంట్లు నా చాలు. అంటే నా గొప్పతనం కాదు, నా భూమి గొప్పతనం. అలాంటిది మీరు నా లైఫ్ని డిస్టర్బ్ చేయొద్దు. గవర్నమెంట్ కాబట్టి మమ్మల్ని బుల్డోజ్ చేయకుండా దయచేసి మా పొలాన్ని వదిలేస్తే మా బతుకు మేము బతుకుతాం. హలో సార్, నమస్తే సార్. నా పేరు ఉమామహేశ్వరరెడ్డి, మోదుగుల ఉమామహేశ్వరరెడ్డి సార్. మా నాన్నగారికి ఇప్పుడు N1 రోడ్డు నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఒక 40 సెంట్లు ఉంది సార్. దానికి ఎల్ఏలో నోటిఫికేషన్ ఇచ్చారు సార్. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ వాల్యూ మీకు చూపించిన సార్. నా సర్వే నెంబర్లో పొలం రిజిస్ట్రేషన్ వాల్యూ 2,78,30,30,000 రూపాయలు సార్. మా నాన్న 40 సెంటు 1,11,30,000 రిజిస్ట్రేషన్ వాల్యూ, మార్కెట్ వాల్యూ కాదు సార్ అది. ఇప్పుడు ఆ 40 సెంటు మీరు తీసుకొని మీరు ఇచ్చే ఆ గజాలు అమ్మునా నాకు అంత అమౌంట్ రాదు సార్. ఇప్పుడు అది ఇదే N1 రోడ్డు కింద మేము అంతకుముందు ఆల్రెడీ ఒక ఎకరం పోగొట్టుకున్నాం. ఆ కొండవీటి వాగు ఇరిగేషన్ రోడ్డు కింద మళ్ళీ అదే మళ్ళీ N1 రోడ్డు కింద అదే మళ్ళీ ఇచ్చారు. మా కుటుంబానికి అదొక్కటే సార్. మేము 2 అన్నదమ్ములు. దయచేసి మీరు ఆ పాత రోడ్డు, ఇందాక బాలాజీ గారు చెప్పినట్టు ఆ పాత ప్లాన్ ప్రకారం ఆ రోడ్డు యూజ్ చేసుకొని N1 రోడ్డులోంచి మా పొలాలు మేనాయించాలని కోరుకుంటున్నాం సార్. నా పేరు జాలాది కిరణ్ కుమార్ సార్. నేను ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాడిని. నాది 199
అండ్ 204లో కొంత ల్యాండ్ ఉంది సార్. అదేంటంటే మా తాతగారి పేరు మీద ఉంది. ఆ ల్యాండ్ ఏంటంటే ఇప్పుడు మా పేరుని చేంజ్ చేయడానికి ఎంఆర్ఓ గారి చుట్టూ చాలాసార్లు తిరిగాం. సిఆర్డీ వాళ్ళకి ఇస్తానికేమో పేరు చేంజ్ చేసుకుని రమ్మంటారు పాస్బుక్లో అడంగల్లో. కానీ ఎంఆర్ఓ గారు అడంగల్లో పేరు చేంజ్ చేయట్లేదు సార్. ఇలాంటి ప్రాబ్లం మాకు ఎస్సీ కమ్యూనిటీలో చాలా వరకు ఉన్నాయి సార్. ఎస్సీ కమ్యూనిటీ ల్యాండ్లు అసైన్ ల్యాండ్లకి చాలా వరకు ఉన్నాయి సార్. అది కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకు చేంజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఈ అంశం మీద ఒకసారి చిన్న క్లారిటీ ఇక్కడే ఇస్తాను. ఒకవేళ ముందు టైటిల్ ఉండి తాతగారి పేరు మీద కానీ తండ్రి గారి పేరు మీద కానీ ఎవరికైనా ఉండి పిల్లలు రీత్యా కానీ మనవల రీత్యా కానీ అంటే భూమి మాకు టైటిల్ రావాలన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పెట్టుకుని అందరూ గనక సంతకాలు చేసి సో దట్ మా ప్రాబ్లం ఏంటంటే గతంలో జరిగిన 2-3 ఇష్యూస్లో ఒకళ్ళు ఎవరి దగ్గర ఓకే మేము వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు పిల్లలు అని చెప్పిన తర్వాత భూమి వాల్యూ పెరిగిన తర్వాత నేను ఇంకొక కూతురు పిల్లలు కానీ వాళ్ళు కానీ ఇబ్బంది ఉంది కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కింద మీ తాతగారి నుంచి ఎవరైతే ఉన్నారో అందరూ సంతకం చేసి అఫిడవిట్ ఇస్తే కనుక దాన్ని ఇబ్బంది లేకుండా మేము సార్ట్ అవుట్ ఆల్రెడీ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అఫిడవిట్ తీసుకుని ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. ఐఎమ్ సేయింగ్ ఏమైనా మీకు గనక అలా ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను చెప్తాను. మిగిలిన గ్రామాల్లో కూడా చెప్తాను. ఎందుకంటే ఒక చిన్న అంశం నాకు గ్రామాల్లో వచ్చింది ఏంటంటే అన్నదమ్ములు ఇద్దరూ కూడా పోలింగ్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. గతంలో 16-17 సంబంధించుకుని వాళ్ళు కొన్ని విభేదాలు ఉన్నాయి. సో విభేదాలు వచ్చి ఇద్దరు రాలా. 2018లో అవార్డు ఇచ్చిపోయింది. ఇప్పుడు వచ్చి సార్ మేము మా మధ్యన ఏవైతే ఉందో మేము ఇద్దాం అనుకున్నా మాకు మా భాగాల వరకు డిఫరెన్స్ ఉంది తప్ప వేరే అని కాదంటే ఇప్పుడు మేము ఏమి బయటపడలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇలాగ కుటుంబ ఇష్యూలు ఏమైనా సభ్యుల మధ్యన కానీ అన్నదమ్ముల మధ్యన కానీ కుటుంబ సభ్యుల మధ్యన ఏమన్నా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లో ఉన్న వాళ్ళందరూ గనక ఇస్తే గనక మేము క్లియర్ కట్ గా దాన్ని సపరేట్ గా తీసుకుని చేయడానికి ఒక ప్రొసీజర్ ఇచ్చాం. మీరు ఏమైనా ఉంటే సార్ మాట్లాడండి. ఒకవేళ అవ్వకపోయినా గ్రీవెన్స్ లో నేను సార్ట్అవుట్ చేస్తాను. ఎవరిని కలవమంటారు సార్? ఈయన కలవండి. ఒకవేళ అవ్వకపోతే సోమవారం గ్రీవెన్స్ కి వచ్చి నేను ఇలాంటి కేసులు మటుకు నేను భరోసా ఆన్ ద స్పాట్ ఇవ్వగలను. అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఎందుకంటే కుటుంబాల మధ్యన ఇష్యూస్ వల్ల మేము ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి దాన్ని నేను సార్ట్అవుట్ చేయిస్తాను. ఇది అన్ని గ్రామాల్లో కూడా వెసులుబాటు ఇచ్చాము. ఎందుకంటే చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ మా ఉద్దేశం ఏంటి తర్వాత మీరు సెటిల్ చేసుకోవడం ఒకవేళ డిఫరెన్స్ ఉన్నా అందరూ అగ్రీ అయితే ఓకే మాకు అభ్యంతరం లేదు. తల్లిదండ్రుల మధ్య కానీ పిల్లల మధ్య కానీ ఉంటాయి. ప్రస్తుతం రేపొద్దున ఏదో దాంట్లో వేరేగా అవార్డు అయ్యి ఇబ్బంది పడకూడదు కాబట్టి మీరు సెటిల్ చేసుకుని మీకు బాగా పరిష్కారాలు అయిన తర్వాత మేము దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం, ఇబ్బంది లేదు. సో దాని నుంచి వెసులుబాటు ఇచ్చాం కాబట్టి డిప్యూటీ కలెక్టర్ గారికి చెప్తాం. ఒకవేళ మీకు అవ్వకపోయామని సోమవారం గ్రీవెన్స్ సార్ట్అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం సార్, ఇక్కడ గ్రామ సభ పెట్టింది పొలాలు ఉన్న వారికి ప్లస్ గ్రామ సభలో ఏమన్నా ఊరి సమస్యలు ఏమన్నా గురించి పట్టించుకోవడానికి. ఇప్పుడు నేను అక్కడ కూర్చొని విన్నాను సార్. ఒక 5-6 ఉన్నారు. మీకు ల్యాండ్ లేదు, మేము ఎస్సీ కమ్యూనిటీ కదా, మాకు కొంతమందికి ల్యాండ్ లేదు. ఓకే, కొంతమంది అంటారు మీరు ఎస్సీకి ల్యాండ్ లేదు కదా ఎందుకు వస్తున్నారు అని అడుగుతున్నారు సార్. వాళ్ళు కొంచెం గ్రహించాలి. బట్ ఇది పొలాలు ఉన్న వరకే కాదు, గ్రామ సమస్యలు ఏమన్నా సమస్య ఉంటే గ్రామంలో సమస్య ఉంటే చెప్పుకోవడానికి కూడా పెట్టారండి గ్రామ సమాఖ్య. అది మీరు గమనించారు. జంగాల వెంకటేష్ అండి. పెద్దలు గ్రామస్తులందరూ అలాగే రైతులు పొలాల సమస్యల గురించి చెప్పారు. మౌలిక వసతుల సమస్యల గురించి కొంచెం ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్. మేము ట్యాక్స్ అయితే ఎంపీఎంసీ కడుతున్నాం. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వచ్చేసరికి సిఆర్డీఏ అధికారులు అడగమంటున్నారు. మేము ఎవరిని అడగాలి? సిఆర్డీఏ ఏఈ గారిని అడగాల లేకపోతే ఎంటీఎంసీ ఏఈ గారిని అడగాల అనేది ఒక డైలమా ఉంది సార్. దాన్ని కొంచెం త్వరితగతిన క్లారిటీ మెయింటైన్ చేస్తే ఇప్పుడు ఈ డ్రైనేజ్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ ఏదైతే విలేజ్ లో ఉన్నాయో అవి లేఅవుట్ కి సంబంధం లేకుండా వాటిని డెవలప్ చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను సార్. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంతకు ముందు 7 నెలల క్రితం సిఆర్డీఏ ఆఫీస్ లో మన కాంట్రాక్టర్ వచ్చారు సార్. ఆ కాంట్రాక్టర్ గారు మొత్తం 3D డిజైన్స్ అన్ని మాకు చూపించారు. చాలా బాగుందని అనుకున్నాం. బట్ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి బాగా డిలే అవుతుంది. 8 నెలలు అయిపోయింది. ఇప్పుడేమో చేంజ్ ఆఫ్ కాంట్రాక్టర్ అయ్యారంటున్నారు. అప్పట్లో మేఘా వాళ్ళు వచ్చారన్నారు. ఇప్పుడు మారిపోయి 8 నెలల తర్వాత ఇప్పుడు ఏమన్నంటే ఎన్సీసీ అంటున్నారు. అయితే ఎవరిని అడగాలి? వాళ్ళని కొంచెం పుష్ చేసి ఈ మౌలిక వసతుల గురించి కొంచెం ట్రీట్ చేయాలి సార్. ఇంకొక చిన్న పాయింట్ సార్, 22,000 ప్లస్ జనాభా అయ్యారు సార్. ఓటింగ్ మాత్రం 11,500. ఈ సెన్సెస్ ఇప్పుడు తీసారో లేదో కూడా మనకు తెలియదు. అంటే సిఆర్డీఏ సెన్సెస్ 22,500 మందికి సరిపడా శానిటేషన్ జరగట్లేదు సార్. అంటే యాజ్ పర్ నామ్స్ అధికారులు చెప్తుంటే 500 మెంబర్స్ కి ఒక శానిటరీ వర్కర్ ఉండాలంటున్నారు. 22,500కి దాదాపు 50 మంది పైకి అంటే శానిటరీ వర్కర్స్ ఉండాలి. బట్ దురదృష్టవశాత్తు 36 మంది ఇక్కడ ఉన్నారు.
36 మంది ఇక్కడ ఉన్నారు, అందులో కొంచెం వృద్ధులు ఉన్నారు సార్. దాన్ని కొంచెం సార్ట్అవుట్ చేయాలా. మా వైపు నుంచి ప్రజల తరపు నుంచి ఏమైనా సహకారం కావాలి, చిన్న చిన్న ఏమన్నా బ్యాగ్స్ కూడా పెట్టి తిరిగి చేస్తారని గమనిస్తాను సార్. ఇంకొక చిన్న పాయింట్ సార్, గ్రామ కంటాలు ఏవైతే మీకు సమస్యలు వచ్చినాయో వాటిని కూడా తీరుస్తారని చేస్తూ, నెక్స్ట్ ఈ సిడిఎస్ఎస్ రోడ్డుకి మాకు ఏదైనా ర్యాంప్ కానీ ఇలాంటిది ఏమైనా ఉందా అంటే అసలు మా యాక్సెస్ కి ఎవ్రీ విలేజ్ ఉన్నట్టు ఉండవల్లికి కూడా దిగడానికి ఎక్కడానికి సిడాక్సిస్ రోడ్డుకి ఉందా, ఉండాలి. లేకపోతే దాన్ని ఖచ్చితంగా కల్పించాలి. లేకపోతే ఫ్లైఓవర్ వేసుకొని వెళ్ళిపోయినట్టు కుగ్రామం అయిపోతుంది చివరికి మాది. దాన్ని గమనించాలి. రెండోది సార్, అన్ని గ్రామాలు అంటే ముఖద్వారం అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ సెక్షన్ ఆఫీసర్ కానీ ఏఎస్ఓలు కానీ మిగతా వాళ్ళందరూ ఉండవల్లో ఉంటున్నారు. మా బాధ ఎలాంటి బాధ అంటే చెప్పుకోలేము, కక్కలేము, మింగలేము అన్నట్టుంది. వాళ్ళకేమో బైపాస్ ఏమో అభూత స్వర్గంగా కనపడుతుంది. ఉండవల్లికి వచ్చేసరికి ఆఖరికి వచ్చేసరికి ఏంటంటే రోడ్లు విస్తరణ చేయకపోయేసరికి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఆ 29 విలేజెస్ లో ఏదైతే ఫ్రూట్స్ అనుభవించాల్సిన ఫస్ట్ విలేజ్ ఆ స్థాయిలో మేము అనుభవించలేకపోతున్నాం. బిట్స్ పిలాని అంటే వెళ్ళిపోయింది, అసారం అంటే వెళ్ళిపోయింది, విట్ అంటే వెళ్ళిపోయింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అంటే వెళ్ళిపోయింది, ఇంకా నోరు తిరిగిన పేర్లు చాలా అంటే వెళ్ళిపోయినాయి. కానీ ఇటువైపు మాకు ఇన్స్టిట్యూట్ కానీ ఇలా ఉంటే మెయిన్ మొన్న చిన్న ఇష్యూ జరిగింది సార్. ఏదైతే అంటే ఫ్లిప్కార్ట్ ఏదైతే మన స్కిల్ ఎంప్లాయ్మెంట్ ద్వారా సిఆర్డిఏది ఫ్లిప్కార్ట్ లో ప్యాకింగ్ సెక్షన్స్ కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళే బలవంతం చేయాలా. హూఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కమ్ టు ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ అని ఏదైతే రామవరపాడు దగ్గర ఉంది. కానీ చాలా ఆశపడి 25 మంది 30 మంది ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో ఆ ప్యాకింగ్ కూడా రెడీ అయ్యి ఎంప్లాయ్మెంట్ జంక్షన్ లో ముందుకెళ్లారు. కాకపోతే అది మెటీరియలైజ్ కాల. లాస్ట్ లో ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా దాన్ని డీవియేట్ అయ్యారని అక్కడున్న ఇన్ఛార్జ్ ఆఫీసర్ చెప్పాడు. హౌ కెన్ ఫ్లిప్కార్ట్ కెన్ డీవియేట్, సిఆర్డిఏతో మనతో టైప్ అయినప్పుడు అలాంటి విషయాల్లో ఎలా డీవియేట్ అవుతారంటే బస్ ఫెసిలిటీ పెడతామని ప్రామిస్ చేశారు, తర్వాత బస్ ఫెసిలిటీ పెట్టాల. సో అలాంటి చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ విషయంలో ఫస్ట్ ప్రయారిటీ 29 విలేజెస్ లో. ఇంకొక సరళంగా చెప్పేదంటే 29 గ్రామాల్లో ఇఫ్ ఐఎమ్ నాట్ ర్యాంక్ పెద్ద విలేజ్ ఇదే. 29 గ్రామాల్లో అత్యంత పెద్ద విలేజ్ ఇదే. సో దాని తగ్గట్టు కాన్సన్ట్రేషన్ కానీ లేకపోతే ప్రయారిటీ కానీ ఈ విలేజ్ కి ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాకు 29 గ్రామాలకి రేపు పొద్దున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలనే ఉద్దేశంతో ఖర్చు పెట్టడానికి మేము ప్లాన్ చేశాం. ఆ గ్యాప్ ఏదైతే ఉందని చెప్పారు నా దృష్టిలోకి రాలేదు, నేను వెరిఫై చేసి చెప్తాను. మిగిలిన అంశాలు ఏంటంటే అభివృద్ధి రీత్యా అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలన్న దాంట్లో ప్లాన్ చేస్తాం. వీ హ్యావ్ కన్స్ట్రైంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ ఎప్పుడైతే అనువుగా ఉంటుందో వీ విల్ ఆల్సో ప్లాన్ గుడ్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. బట్ ఉన్న కన్స్ట్రైంట్ ఇప్పుడు మేము దాని మీద కమిట్మెంట్ కానీ చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి వీఆర్ రిస్ట్రిక్టింగ్ ఆర్సెల్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బట్ వీ విల్ టేక్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చిన్న చిన్న లోటుపాట్లు వచ్చినా మేము ఇంటర్ఫియర్ అవుతాం ఖచ్చితంగా. బట్ జ్యూరిస్టిక్షన్ పరంగా ఎంటీఎంసీకి ఉంది కాబట్టి మెయింటెనెన్స్ వర్క్స్ అయ్యి వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఒకటే సార్, 2016 కానించి ఒక్క సింగిల్ సిమెంట్ రోడ్డు కానీ ఒక్క సింగిల్ డ్రైనేజ్ కానీ కట్టలేదు సార్. అంటే ఇదే ఎంటీఎం సర్వీసెస్ ఇది సార్. ఈ పాపులేషన్ ఒక్క హౌస్ ట్యాక్స్ 12 సంవత్సరాల నుంచి బాగా దండిగా తీసుకుంటున్నారు 2 సార్లుగా, కానీ ఒక్క రోడ్డు పోయలేదు ఈ రోజు వరకు. ఆ ఒక్కటే దరిద్రం సార్ మాకు అది. సార్ నా పేరు కోనపరెడ్డి రమేష్. ఆర్టీఐ యాక్ట్ మాత్రం ఇవ్వలేదని ఇందాక ఒక పెద్ద ఆయన చెప్పారు. నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు కూడా చాలా పెట్టిన నా దగ్గర ఉండే, అది కరెక్ట్ కాదు. పెద్ద ఆయన ఉండే ఒకటి రైతు కూలీలు 1560 మంది చిల్లర దాకా ఉన్నారు. ఇప్పుడు నాది రైతు కూలీ తీశారు. నేను సిఆర్టీ మన డిప్యూటీ కలెక్టర్ గారిని అడిగితే నీది పొలం ఉందని. నా పొలం ఉందండి వాస్తవమే. ఉండవాళ్ళు పొలం ఉండవాళ్ళు కూడా ఇస్తున్నారు. అది ఆర్టీఐలో ఇంటి పేరు లేని పథకం భారతదేశం చట్టంలో ఎక్కడా లేదు. ఇంటి పేరు లేకుండా పథకం ఇస్తుంది. వాళ్ళకి రేషన్ కార్డు ఉంది. ఆ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇండియా లెవెల్లో ఎక్కడైనా ఆధార్ కార్డు చెల్లుతుంది. దాన్ని వెరిఫికేషన్ చేసే బాధ్యత డీసీ గారికి లేదా? రైతు వారీగా రైతు కూలీలు కూడా అభివృద్ధి చెందుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మా పెన్షన్ రివ్యూ చూడాలి. ఐ జస్ట్ క్లారిఫై ఇక్కడే కొన్ని ఇష్యూస్ అక్కడ చెప్పేస్తే జనరలీ రైతు కూలీ పరంగా అంటే భూమి లేకుండా డిపెండెంట్ లేకుండా పైన ఇబ్బంది పడతారు కాబట్టి అని లాజిక్ లో. ఒకవేళ ఎక్కడైనా భూమి ఉండి కూలీ కింద వస్తే మా దృష్టిలో ఉంటే మేము వెరిఫై చేసి మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అందులో మొహమాటం కూడా లేదు. కానీ ఎక్కడైనా భూమి ఉండి ప్లస్ కూలీ పరంగా కూడా ఇంక్లూడ్ చేయడం అనేది ఇప్పటి వరకు జరగలేదు నాకు తెలిసి. అలా ఏమైనా ఉంటే కనుక మేము వెరిఫై చేస్తాము.
ఒకవేళ ఎవరైనా పొరపాటు ఉంటే మటుకు చెప్పండి. ఇంత నెంబర్ లో పొరపాటు జరిగి ఉండొచ్చు, తెలిసో చేయొచ్చు, తెలియకపోవచ్చు, కావాలని కూడా చేసి ఉండొచ్చు. సార్ 10 years నుంచి దీని మీద పోరాటం చేస్తారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి వరకు బ్యాంక్ ఖాతాలు వేసేవాళ్ళు, అది బ్యాంక్ ఖాతాలు కూడా డెత్. రమేష్ అంటే తమరు చెప్పారు కాబట్టి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మిగిలిన అంశాలు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే మేము వెరిఫై చేసి చెప్తాం. ఓకే. బొర్రా శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు, ఇది ఆయన దృష్టి కూడా తీసుకు మాట్లాడారు గ్రామ సమస్యల గురించి. ఇప్పుడు సిఆర్ఈడే వచ్చిన తర్వాత కానీ ఇంతకుముందు కానీ ఉండవల్లి సెంటర్ నుంచి ట్రాఫిక్ ఒక్కొక్క బస్సు వెళ్తానికి ఎంతసేపు పడుతుంది, ప్రజలందరూ చూస్తున్నారు. కలెక్టర్ గారు కరకట్టన వెళ్తున్నారు, ఇక్కడ పరిస్థితి తెలియదు ఆయనకి. ఏంటి వాళ్ళు వెళ్ళేటప్పుడు, జడ్జి గారు వెళ్ళేటప్పుడు వెళ్తున్నారు, ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. 2 రోజులు మా ఊరు ఉండవల్లి సెంటర్ నుంచి రోడ్డుకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మా బాధ మీకు తెలిసింది. ఆ విట్టు ఎస్ఆర్ఎం బస్సులు ఎంతసేపు పడుతున్నాయి, ఎంతసేపు వెళ్తున్నారు అనేది. తర్వాత మౌలిక వసతులు వచ్చేటప్పటికి కాలువలు అసలు ఏం తీయట్లేదు సార్. ఉన్న కాలువలన్నీ పూడిపోయినాయి, రోడ్లు అసలు ఏమీ వేయట్లేదు సార్. అలానే పారిశుద్ధ్యం వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఎక్కడెక్కడ రోడ్ల మీద ఉండిపోతుంది సార్. చెబుతానండి సార్. తర్వాత సార్ నా పేరు సంగం కోటేశ్వరరావు. కృష్ణాపాలెం, వెంకటపాలెం పూలింగ్ ఇచ్చాను నేను ప్లాట్లకి. ఉండవల్లిలో కూడా పొలం ఉంది, నేను ఇవ్వాలంటున్నా. ఎందుకు అంటున్నాను, మీ మనస్సాక్షి తెలుసు, దాన్ని గమనించాలి మీరు. మీరు కూడా ఒక రైతు సారా. మేము ఇక్కడ గ్రామంలో ఎందుకు అంటున్నాం అనేది మీ అందరికీ తెలుసు, కానీ ఆచరణలో తీసుకెళ్ళకపోతున్నారు మీరు. దాన్ని గమనించి సీఎం సార్ గారికి ఒకసారి చెప్పి మాకేదైనా ప్రయత్నం చేయాలని గ్రామం తరఫున, రైతులందరి తరఫున, పూలింగ్కి ఇవ్వనాల రైతుల తరఫున, అలానే ల్యాండ్ పూలింగ్ తరఫున కూడా ఎక్వికేషన్ నోటీస్ ఇచ్చారు. మీరు రైతులను పిలిచి ఒప్పించి తీసుకోండి. మీరు డబ్బులు ఇవ్వడం అలా కాకుండా మీ సమస్య ఏంటి, మీకు వేరే పొలం కావాలా, ఏదన్నా సెటిల్ చేసి వాళ్ళతో ఒప్పించి మౌలిక వసతులు తీసుకోమని కోరుకున్నా సార్. అలానే ఈ రాజధాని అనౌన్స్ చేయకముందు మా దంటు గోవర్ధన్ రెడ్డి దగ్గర నేను ప్లాట్ కొనుక్కున్నాను. మీ సిఆర్డీ ఆఫీస్ చుట్టూ 15 సార్లు తిరిగాను. నన్ను ల్యాండ్ పూలింగ్ నుంచి వదలమని 15 సార్లు అప్లికేషన్లు పెట్టాను. అనేక సార్లు మీ ఆఫీస్ దగ్గర లోన బాగోతే గేట్ల దగ్గర చేకట్టుకుని నుంచుంటే ఈ లింగి కట్టుకొచ్చాడు బయటికి పెట్టేమన్నారు నన్ను. ఏంటి నా ఇంతవరకు నా ప్రాబ్లం తీరలేదు సార్. దాంట్లో మేము మా ఇల్లు వేసుకోవాలా. ఇదిగోండి ఇక్కడే ఉంది, మీరు చూడండి ఒకసారి. అది వాటిలో పైది గ్రాండ్ సార్. మీరు సిఆర్డీ అనౌన్స్ చేయకముందు నాకు రిజిస్టర్ అయింది. సార్ నాది గజాల్లో రిజిస్ట్రేషన్ అయింది. అట్లానే సార్ కొన్ని పొలాల గ్రామానికి ఆనుకొని ఉన్నాయి, ఇల్లులకు ఆనుకొని. అటువైపు ఇటువైపు ఇల్లులు ఉన్నాయి, మధ్యలో పొలం ఉంది. వాళ్ళు ఏంటంటే తినగా పిసినారుతనంగా ఉంచుకొని అమ్ముకొని ఎంజాయ్ చేయకుండా ఉంచుకుంటే మీరు వాటికి ఆ ల్యాండ్ పూలింగ్ లో పెట్టారు. ఇది మరీ దారుణం సార్. ఇప్పుడు గ్రామంలో చాలా మంది వ్యవసాయం చేసుకొని వాళ్ళ కోరికలన్నీ చంపుకొని ఎర్రగంటలో పనిచేసి వాళ్ళ బిడ్డలకు ఆస్తులు అందించారు. మీరు అన్ని గ్రామాలతో కలిపి వాళ్ళు ప్రై గ్రామాలలో వీడు రైతే కాదన్నారా సార్ ఏకంగా. మరి మేము చెప్తున్నాము, నిజంగా చెబుతున్నాను, ఆ మాట అలా అనకూడదు. సాటి రైతుగా రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క బాధ తెలుసుకున్నాను కాబట్టి వీళ్ళందరూ రైతులు అని చెబుతున్నా సార్ నేను. మరి స్వచ్ఛందంగా ఆయన ఎవరో మా ఊరు ఆయన కాదు, సత్యనారాయణ ఆయన తిరిగి 7 మీటింగ్లు మిగితే ఎవరో ఆయన అనుకున్నాను నేను. మా వాళ్ళందరూ చుట్టూ తిరిగి సీట్ యాక్సెస్ రోడ్డుకి ఇప్పించేందుకు పూలింగ్ ఒప్పుకున్నారు. మా వాళ్ళు వేరే డబ్బులు అడగల, మీ గంగరాజు ల్యాండ్ అడగల, మా వాళ్ళు పక్క ల్యాండ్ కూడా ఏమని అడగల. మీరు అయినా కానీ రోడ్డుకు సహకరించిన మళ్ళీ సహకారం నోటీస్ ఇచ్చారు రైతులకి. ముఖ్యమంత్రి గారు ఉండే ఊరు ఇది, ముఖ్యమంత్రి గారు ఓటేసిన స్కూల్ ఇది, ఇక్కడ సహకారం నోటీస్ ఇచ్చారు. దానికి ముఖ్యమంత్రి గారు కొడుకు సమాధానం చెప్పాలా. పవన్ కళ్యాణ్ బయటికి రావాలా, ఇక్కడ సహకారం నోటీస్ ఇవ్వడం ఏంటి? రైతులు అల్లాడిపోతున్నారు. చూడండి కోటేశ్వరరావు గారు, మీరు మీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అంతవరకు మీరు చెప్పండి, వీ విల్ టేక్ నోట్ ఆఫ్ ఇట్. సమస్యల్ని మనం మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కానీ నమస్తే అండి, నా పేరు కంచర శ్రీనివాసరావు సార్. మాది ఉండవల్లి గ్రామం అండి. 5-1లో మాది 163 సెంట్లు ఉంది సార్. కొల్లవీడి వాదు పంప్ హౌస్ కింద 2018లో మా యొక్క 21 ఇళ్లు తీసేశారండి. ఇంతవరకు మాకు ఇల్లు ఇవ్వాల. అప్పుడున్న డీసీ గారు మాకు లెటర్ ఇచ్చారు, మీకు పలానా సర్వే నెంబర్లో మీకు ప్లాట్లు అలాట్ చేస్తున్నామని. 194 సర్వే నెంబర్లో ఈ రోజు కూడా మాకు ఆ ప్లాట్లు అలాట్ చేయాల. డీసీ గారి చుట్టూ మా చెప్పుల రిపేర్ తిరుగుతున్నామండి. ఇంతవరకు మాకు ప్లాట్లు ఇవ్వాలి. అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అని చెప్పి దాదాపు సంవత్సరం నుంచి తిప్పుతున్నారు.
డైరెక్ట్ గా 2025లో మినిస్టర్ గారిని కలిసి దాదాపు మాకు ఉన్న 21 మంది మహిళలు కలిసి శ్రీనివాసరావు గారు ఇష్యూ మొన్న ఫైల్ నా దగ్గరకు వచ్చింది, చిన్న ఎక్స్టెంట్ పెంచవాలని దాంట్లో డిస్కషన్ జరిగింది. ఎక్స్టెన్షన్ ఆ ఫైల్ నా దగ్గర క్లియర్ అయిపోయింది, ఈ వారం సెటిల్ చేస్తాను. సరే ఓకే సార్. అంటే నేను మళ్ళీ తిప్పించుకోను, ఎందుకంటే మొన్న చదివాను, పాత దాంట్లో తక్కువ ఇచ్చి ఉంది కొంచెం. ఎప్పుడు లేపిస్తారు సార్ మా ప్లాట్లు? టైం చెప్పండి. ఒక శ్రీనివాస్ గారు ఒక నిమిషం వినండి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి. మీరు అరవాలనుకుని చెప్పాలంటే నేనేం చెప్పేదేం లేదు. సమస్య చెప్పారు, సార్ట్ అవుట్ అయిపోయిందని చెప్పాను. శ్రీనివాస్ గారు ఒక విషయం వినండి. మీరు అంశంలో అయిపోయింది, ఈ వారం సెటిల్ చేస్తామని చెప్పిన తర్వాత ఎలా చేస్తామని తర్వాత ఇష్యూస్ ఆర్డర్. సరే సార్ ఓకే సార్. అదే సార్ ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ నిమిత్తం అదే 5/1 సర్వే నంబర్ లో మాది 29 సెంట్లు తగ్గుతుంది సార్. మాది 2016లో ప్రొబిడియట్ లిస్ట్ లో పెట్టారు. దేని గురించి పెట్టారో మాకు తెలియదండి. ఓకే సార్. ఇప్పుడు ఆ సర్వే నెంబర్ వచ్చి గజల్ లెక్క ఉందండి, కానీ మాకు గజల్ లెక్క ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తున్నారు. 3 సెంట్లు ఇస్తాము, 4 సెంట్లు ఇస్తామని చెప్పి 2016లో మాకు అది ప్రొబిడియట్ లిస్ట్ లో పెట్టారు. 2019లో మా అమ్మగారు చనిపోయారు, 2021లో మా బ్రదర్ చనిపోయారు. అప్పటి నుంచి మేము వారసత్వ రిజిస్ట్రేషన్ అడుగుతున్నాం. ఆల్రెడీ కలెక్టర్ గారికి లెటర్ పెట్టాం, మా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చాము, మా దానికి సంబంధించి 1923లో కొన్న డేటా మొత్తం ఇచ్చాము. అయినా కూడా దాన్ని ఇంతవరకు 22A తీసేయలేదండి. మీరు దయచేసి దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకెళ్ళి, మాకు వారసులు 8 మంది ఉన్నాం సార్. మా వారసులు దానికి క్లియరెన్స్ లెటర్ ఇప్పిస్తే మేము ఆడపిల్లలకి ఇచ్చి ఉన్నాం సార్. ఆడపిల్లలు మాకు ఒత్తిడి ఎక్కువైపోయింది, మాకు అందరికీ ఉన్నారు ఆడపిల్లలు, దానికి ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇంతవరకు రిజిస్ట్రేషన్ వల్ల వాళ్ళ కాపురాలు కులిపోయేటట్టు ఉన్నాయి. ఈ లోపు మాలో ఒకరిద్దరు చచ్చిపోయేటట్టున్నారు సార్. ఎందుకంటే ఆరోగ్యాలు ఎవరికీ బాగోలా. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు శివరంగా వస్తుంది. చూడండి, దయచేసి మీరు మాకు తొందరగా దానికి క్లియరెన్స్ లెటర్ ఇప్పిస్తే మేము రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అలాగే మాకు గజల్లోకి ఇప్పించండి సార్. ఎందుకంటే అదే సర్వే నెంబర్ లో మా పక్కన వేరే వాళ్ళు 2014లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళ జోలికి వాళ్ళ జోలి నుంచి ఆ స్టీల్ పిచ్ రోడ్డు వస్తుంది, వాళ్ళ జోలికి వాళ్ళు ఒకటే మాట అన్నారు, మీరు మా దానిలోకి వస్తే మీరు ఎంత తీసుకుంటే నాకు అంత ఇవ్వండి అంటే, వాళ్ళ దానిలోకి వెళ్ళకుండా మా దానిలో తిప్పారు రోడ్డు. అందుకని మీరేం చేస్తారంటే మాకు దయచేసి రిక్వెస్ట్ అడుగుతాను సార్, మాకు గజాలకు ఇప్పించండి. మీరు ఎంత 29 సెంట్లు పోతుంది సార్, మాకు 29 సెంట్లు ఇప్పించండి. 4 సెంట్లు ఇస్తాను, దానిలో సిపిఆర్ బాండ్లు ఇస్తానని చెప్పి సంతకాలు పెట్టే ముందు మాకు చెప్పలేదండి. సంతకాలు పెట్టిన తర్వాత మీకు బాండ్లు ఇస్తాము, మీకు అక్కడ స్థలాలు ఇస్తాము, ఇక్కడ స్థలాలు ఇస్తామని చెప్తున్నారు. మాకు దయచేసి మాకు మీరు న్యాయం చేయవలసిగా కోరుతున్నాను సార్. సార్ నమస్తే సార్, నా పేరు జొన్నా సాంబశివరావు. నా సర్వే నెంబరు 146C. మాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. మా అక్కకి మా అన్నయ్యకి మేము ముగ్గురం తీసుకోవాలి. 146Cలో మా అక్కకి వాటా ఎకరం ఇచ్చాం. అది మా అక్కకి పొలం పరంగా ఇద్దాం అనుకున్నాం మేము. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కానీ అన్నీ ఆపేశారు. కేవలం పూలింగ్కి ఇస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్తున్నారు. నేను మా అక్కకి పొలం ఇవ్వాలా, మీరు ఇచ్చే 1400 గజాలు ఇవ్వాలా? ఇప్పుడు 29 గ్రామాల్లో ఉండవల్లి వేరు సార్. 2015 అమరావతి అనౌన్స్ చేయకముందు గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉండవల్లిలో ఎక్కువ ఉంది. అటువైపు 1,00,000 కంటే తక్కువ ఉన్న గవర్నమెంట్ వాల్యుయేషన్ పొలాలు కూడా ఉన్నాయి. వాళ్ళతో మాకు పోటీ ఏంటి సార్? వాళ్ళకి ఇచ్చిన పరిహారమే మాకు ఇస్తారా? ఉండవల్లికి కొంచెం ప్రయారిటీ ఇచ్చి పూలింగ్ నుంచి తప్పించడం కానీ, లేదంటే ప్యాకేజ్ కొంచెం పెంచడం కానీ చేయాలి. అది కూడా మేము పూలింగ్ ఇవ్వడానికి రాజధాని అభివృద్ధికి, అమరావతి అభివృద్ధికి వ్యతిరేకం కాదు, వ్యతిరేకమైతే కాదు. కానీ 10 సంవత్సరాల క్రితం పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఇంతవరకు ఫ్లాట్స్ అలాట్ చేయాలి. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళకి సమాధానం ఏంటి సార్? వాళ్ళకి అత్యవసరం అయితే వాళ్ళు ఏం చేయాలి? 10 సంవత్సరాల నుంచి కౌలేస్తే కౌలు ఎందుకు సార్? పొలం ఉన్నా పండించుకుంటారు, ఇచ్చే కౌలు అనవసరం. ఈ 10 సంవత్సరాల నుంచి ఇవ్వని ఫ్లాట్ల వల్ల, వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వకపోవడం వల్ల మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చి ఖచ్చితమైన న్యాయం చేస్తుంటే మేము కూడా ఇచ్చేవాళ్ళమేమో. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది సార్. ఉండవల్లిలో కుమ్మరిగుంట చెరువు ఒకటి ఉంది సార్. కుమ్మరిగుంట చెరువు ఉండవల్లికి దక్షిణం వైపు ఉంటుంది. అది కేవలం ఒకప్పుడు రైతుల అవసరాల కోసం ఆ చెరువు నిర్మించారు. దాన్ని ఇప్పుడు డ్రైనేజ్ గుంట చేశారు. 10 సంవత్సరాల నుంచి దాంట్లో డ్రైనేజ్ వెళ్తుంది. ఈ 10 సంవత్సరాల నుంచి 2 ప్రభుత్వాలు మారినాయి. ఈ 2 ప్రభుత్వాలు కూడా ఒక్కళ్ళు కూడా ఆ చెరువుని కనీసం క్లీన్ చేసింది లేదు. కవర్లు సార్ వచ్చి చూస్తే అది ఎలా ఉంటుందంటే, చుట్టుపక్కల మేము నివాసం ఉంటాం సార్, ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ చెరువు. అది రైతుల అవసరాల కోసం సార్. ఒకప్పుడు
పశువుల కోసం, మేకల కోసం, వ్యవసాయ అవసరాల కోసం ఆ చెరువు నిర్మించారు సార్. డ్రైనేజ్ కోసం అయితే కాదు. ఇప్పుడు కేవలం డ్రైనేజ్ కోసమే ఆ చెరువు ఉంది. కొంచెం మా సమస్యని, ఆ చెరువుని కొంచెం శుభ్రం చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్లస్ ల్యాండ్ పూలింగ్ నుంచి ఉండవల్లిని తప్పించగలిగితే తప్పించండి, లేదంటే కొంచెం మాకు ప్యాకేజీ పెంచండి. 28 గ్రామాలు వేరు, ఉండవల్లి వేరు సార్. ఉండవల్లి వేరు సార్. ఉండవల్లి గవర్నమెంట్ వాల్యుయేషన్ ఎంత ఉందో మీరు రికార్డ్స్ లో చూసుకోండి, రెవెన్యూ రికార్డ్స్ లో చూడండి. 2015 రెవెన్యూ రికార్డ్స్ లో ఇది ఎక్కడ ఉండవల్లి ఎంత ఉంది, లోపల గ్రామాలు ఎంత ఉన్నాయి, వాళ్ళకి మాకు ఒకటే కలపొద్దు. కేవలం ఇది సార్ మీకు కోరుకుంటుంది, చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నా పేరు శంకురు ఇమానియల్ రాజు, ఉండవల్లి అంబేద్కర్ నగర్. మా ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో శ్మశానం దగ్గర 70 సంవత్సరాల నుంచి ఉండవల్లి అంబేద్కర్ నగర్కి ఒకటే శ్మశానం అనేది ఈ మధ్యకాలంలో మనది రాజధానికి ఏర్పడిన తర్వాత మన ఉండవల్లి గ్రామంలో కొంతమంది కలవట్టైనటువంటి వాళ్ళు కూడా, క్రిస్టియన్ కలవట్టైనటువంటి వాళ్ళు కూడా మా ఉండవల్లి అర్జనవాడ శ్మశానంలో తీసుకొచ్చి ఖననం చేయడం అనేది జరుగుతుంది. ఆ శ్మశానం అనేది పూర్తిగా కంప్లీట్ గా ఫుల్ అయిపోయింది. చనిపోయిన వాళ్ళ సమాధిలో మళ్ళా తీసి పెడతాం అనేది జరుగుతుంది. గతంలో అనేక సార్లు సిఆర్డీ కమిషనర్ గారికి తెలియపరిచాము, ఆయన గారు చేస్తా ఉన్నారు. ఎందుకంటే మాకు ఈ ఏరియా ఇవ్వడానికి స్థలం అనేది రేట్ ఎక్కువగా ఉంది కనుక అటు నొలపేట గ్రామం పరిధిలో ఉన్నటువంటి గరువు పొలం మాకు ఒక 2 ఎకరాలు శ్మశాన స్థలంగా కమిషనర్ గారు కేటాయిస్తారని కోరుతున్నాను. అట్లాగే గతంలో లోకేష్ బాబు గారు ఎలక్షన్ ప్రచారంలో మా ఉండవల్లి అంబేద్కర్ నగర్ కరకట్ట పక్క ఆ పక్క పక్క పీడబ్ల్యూ స్థలాలకి పట్టాలు ఏర్పాటు చేస్తాను, నన్ను గెలిపించండి అని చెప్పి అన్నారు. అట్లాగే ఆ ఉండవల్లి దళితవాడ ప్రజలు మొత్తం అట్లాగే గెలిపించారు. అయినా ఇంతవరకు సర్వే చేశారు కానీ పట్టాలు అనేది ఇవ్వలేదు. అట్లాగే పట్టాలు అన్నిటికీ కొండపోరం స్థలాలు అట్లాగే మామూలుగా గ్రామ కంటకులు ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ భూమిగా చేస్తానన్నాడు. కొన్ని పట్టాలు ఇస్తానన్నారు మినిస్టర్ గారు. అయితే 37 పట్టాలే ఉండవల్లి అంబేద్కర్ నగర్లో ఇచ్చారు, ఇంకా చాలా ఇవ్వాల్సి ఉండే. అట్లాగే డ్రైనేజీ చాలా దుర్మార్గంగా ఉంది, డ్రైనేజీ కానీ రోడ్లు కానీ. గతంలో శివశంకర్ గారు 20 సంవత్సరాలు సర్పంచ్ చేసినప్పుడు డెవలప్ అయినటువంటి ఉండవల్లి గ్రామమే కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏమి చేయలేని పరిస్థితి. డ్రైనేజీ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, అట్లాగే కొత్తగా వేసుకున్న ఎలక్ట్రిసిటీ కరెంటు లైన్లు కానీ రోడ్లు కానీ లేక ఇబ్బంది పడతాం. అట్లాగే మాకు ఉండవల్లి దళితవాడ అంబేద్కర్ నగర్ రిజిస్ట్రేషన్ పట్టాలుగా గ్రామ కంటకుల పరిధిలో ఉన్న రిజిస్ట్రేషన్ పట్టాలుగా ఇస్తానని చెప్పాడు మినిస్టర్ గారు. అదే భాగంగా ఎమ్మెల్యే గారు చేయాలని. అట్లాగే మాకు ఉండవల్లి దళితవాడ లంక భూములు ఉండే ఇక్కడ 42 ఎకరాలు ఇందాక చెప్పున్నాడు మన కల్లం సంజయ్ రెడ్డి గారు. ఎందుకంటే కొంత అవగాహన ఉంది ఆయనకి. గతంలో దీని మీద మాట్లాడుతూ ఫైట్ చేయడం అనేది చేశాడు. దానిలో భాగంగా ఆయన చెప్పినట్టు మా భూములు, మా లంక భూములు ఆల్రెడీ మేము ల్యాండ్ పూలింగ్ ఇచ్చాం. ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ల్యాండ్ పూలింగ్ డబ్బులు ఇవ్వలేదు, ప్లాట్లు ఇవ్వలేదు. అట్లాగే వేరే అతను మాదని చెప్పి ఆ భూమి మాదని చెప్పి కోర్టుకి వెళ్ళడం జరిగింది. అది అంత పెండింగ్ లో ఉంది. మా పొలం, మా లంక భూములు 42 ఎకరాలు 26 మంది కుటుంబాలకి దయచేసి కమిషనర్ గారు, కలెక్టర్ గారు మా ఎస్సీల తరఫున మాకు న్యాయం చేస్తారని చెప్పి కోర్సు మీకు వచ్చినటువంటి అధికారులందరికీ ధన్యవాదాలు తెలియపరుచున్నాను. సార్ నమస్తే సార్, నా పేరు హరీష్ అండి, ఉండవల్లి నుంచి. 1974 పైనే మా తాతయ్య గారు వాళ్ళు వేలంపాటలో గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి దేవదాయ భూమి అని చెప్పి కొనుగోలు చేయడం జరిగింది సార్. అది తాడేపల్లి వాళ్ళు కొనడం జరిగింది. దాని తర్వాత మా తాతగారు కొనడం జరిగింది. మా తాతగారి దగ్గర నుంచి మళ్ళీ మా నాన్నగారు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు అది 22A ఉందని చెప్పి 22A పెట్టడం జరిగింది సార్. దాని గురించి ఎంతమంది దగ్గర నా చిన్నకృష్ణ గారికి కాగితాలు కూడా ఇచ్చాను సార్. దాని గురించి హరీష్, అది అంటే జనరల్ 22A is a different subject basically. This is handled by district administration. మీరు అప్లికేషన్ ఇవ్వండి, నేను కలెక్టర్ తో ఒకసారి మాట్లాడి జనరల్లీ ఇప్పుడు సపోజ్ 22A నుంచి తీసే పరిధి నా చేతిలో ఉందనుకున్నారు అనుకోండి, సరే నేను వెరిఫై చేసి సార్ట్అవుట్ చేస్తాను. థ్యాంక్ యూ హరీష్. నెక్స్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు దశరథరెడ్డి అండి. నాకు ఈ పంపింగ్ స్కీమ్ దగ్గర 1 ఎకరం స్థలం ఉందండి. అది దానికి నోటీస్ ఇచ్చారు, కానీ అక్కడండి ఆ వాగు ఇలా యూ ఆకారంలో ఉందండి, కానీ ఇంకా ఇటే వచ్చేసారండి. అది చాలా అన్యాయం అండి. మాకున్న చిన్న పొలమే మాకు ఆధారం.
మా పిల్లలకు కానీ మాకు కానీ అందరికి కానీ మీరు దయ ఉంచి అది స్ట్రైట్గా చేస్తే మాకేం అభ్యంతరం లేదు, పూర్తిగా పోయినా. కానీ మొత్తం ఇటే పెట్టేస్తే మాత్రం మాకు చాలా అన్యాయం. అప్పుడు అన్యాయం చేశారు, ఇప్పుడు అన్యాయం చేస్తారన్నారండి. అది చూడండి సార్ దయచేసి. అయ్యా నమస్కారం కలెక్టర్ గారు, మనం మేము కలిసాము, మీరు బాగా స్పందించారు. కమిషనర్ గారు ఆయన ఆల్రెడీ కలెక్టర్ గారు అయిన తర్వాత కమిషనర్ గారు, ఆయన కలెక్టర్ గారు చేసి కమిషనర్ గారు వచ్చారు ఇక్కడికి. దయచేసి ధన్యవాదాలు చెప్పండి. నా పేరు కల్లం సాంబేడు, ఉండవల్లి మాది. ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కి మీకు లేట్ అవడానికి 3 కారణాలు ఉన్నాయండి. ఒకటి 10 మంది రైతుల్ని లోకేష్ గారిని సీఎం గారిని కలిపితే కొంతవరకు సాల్వ్ అవుతుంది, అదొక సబ్జెక్టు. రెండో సబ్జెక్ట్ ఏంటంటే మీ కింద స్థాయి వాళ్ళు ఈ ల్యాండ్ పూలింగ్ ఇబ్బందులు పడుతున్న కారణం మీ కింద స్థాయి ఉద్యోగస్తులు చేసిన తప్పుడే ల్యాండ్ పూలింగ్ లేట్ అవుతానికి రెండో కారణం. మూడో కారణం ఏంటంటే మా రైతుల్లో కూడా అందరిలో స్వార్థం ఉంది, నాకే స్వార్థం ఉంది. తుళ్ళూరులో రాజధానికి ముందు తుళ్ళూరులో 10 లక్షలు చేసి పొలం కొన్నా నేను. ఉండవల్లో 1/2 ఎకరం పొలం ఉంది నాకు. ఉండవల్లో రాజధాని రాకముందు చెంటు 20 లక్షలు, తుళ్ళూరులో 10 లక్షలు. తుళ్ళూరులో 10 లక్షలకి ఇచ్చేసాను నేను. 1.60 మీద అమ్ముకున్నాను, డబ్బులు అట్టి డాన్సులు వేసి గోవా పోయి హౌస్ వేసి వచ్చి అయిపోయింది. అదొక సబ్జెక్టు. స్వార్థం ఏంటంటే ఇప్పుడు రేటు ఉండే పొలం వల్లే మీరు పూలింగ్కి ఇబ్బంది అవుతుంది. పూలింగ్ ఇచ్చిన ఎక్కడ పొలం ఇచ్చారో నాకు 2 సార్లు ఉంది. లోపల పూలింగ్ ఇచ్చి రోడ్డు నెంబర్ పూలింగ్ ఇవ్వనంటున్నా. కొంతమంది మా రైతులు ఏమంటున్నారు, మీ దగ్గర ఆఫీస్కి వచ్చి పర్సనల్ గా ఈ తొందర ఈ రోడ్డు వేయండి, ఈ రోడ్డు నెంబర్ నాకు ఫ్లాట్ వచ్చింది అంటున్నా. అది మట్టికి కోరని పని. మీరు రైతుల మరికి పర్సనల్ గా మీటింగ్ పెట్టి సెలవు తీసుకొని 10 రోజులు కష్టం అనుకోకుండా చేస్తే ఇది ఒక సాల్వ్కి వచ్చింది. ఇది L1 రోడ్డు పెట్టారండి. L1 రోడ్డుకి మీకు 15 కోట్లు ఖర్చు పెట్టుకోగలిగితే L1 రోడ్లో మీకు సగం ల్యాండ్ తగ్గుద్ది. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లు కొట్టే పని లేదు, ఇటు లోపలికి వచ్చే పని. పైప్ లైన్ ఉంది, ఆల్రెడీ రోడ్డు ఉంది మనకి. ఆ రోడ్డుకి పైప్ లైన్ వేసారు తెనాలికి. ఆ పైప్ లైన్ పని చేయట్లా, తీసేశారు. ఆ కాలువ కట్ట ఖాయం చేసుకొని మీరు అటు ఒక 60 అడుగులు ఉంది, ఇటు రైతు దగ్గర 10 అడుగులో 20 అడుగులో మీరు తీసుకోగలిగితే అది మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రోడ్డు వేసుకోవచ్చు. మీరు అక్కడ పొలం ప్లాట్లు ఇస్తున్నారు, ఆ ప్లాట్లకి రోడ్డు వేసుకోవచ్చు. అదొకటి. కొంచెం గ్రామ కంటాలో మేము గత 12 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఇంతవరకు మా ఊరు గ్రామ కంట విడగొట్ల. ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ పూలింగ్లో పెట్టారు. ఏమవుతుంది, మొన్న నేను డిప్యూటీ కలెక్టర్ గారికి గుంటూరు వెళ్ళాం, సార్ దగ్గరికి వెళ్ళాం. సార్ మీరు కూకూర రాసుకోవచ్చు సార్ ఇక్కడ అన్నా. అదిగోండి మన సారే. ఆయన ఏమన్నారు తెలుసండి అవమానంగా, మీకు ఏసీలు వేసి ఫ్యాన్లు వేసి కుర్చీలు వేసి కూర్చోబెడతామా, బయటికి వెళ్ళి రాసుకో అన్నాడు. నాకు ఉండవల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు కింద కాకుండా L1 రోడ్డు 2 ఎకరాల పొలం ఉంది. ఆయన అంత అవమానంగా మాట్లాడు. ఆయన ఇక్కడ జాబ్ చేస్తాడో తెలియదు, చేయడో తెలియదు. ఆయన తప్పు చేసినా ఆయన్నే బీకేస్తారు, పై వాళ్ళు కోపం వచ్చినా ఆయన్నే బీకేస్తారు. ఆయన రైతులు అవమానించకూడదు కదా. నేను పూలింగ్ ఇద్దామని పేపర్లో నేను రెడీ చేసుకున్నా. మన మీటింగ్లో చెప్పాను 2-3 రోజులు పూలింగ్ ఇస్తున్నాను. ఆయనకు అవమానంగా మాట్లాడి నీ పూలింగ్ ఇవ్వడం మానేసి కోర్టుకి వెళ్తాను రెడీ అయ్యారు. ఎందుకు జరుగుతుంది తప్పు? రైతులు ఎందుకు అవమానం ఇస్తున్నారు? ప్రతి ఒక్క మున్సిపల్ ఆఫీసుల్లో ప్రతి ఒక్క చాట ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులు ఫోటోలు పెట్టారు. సీఎం గారు ఏమంటున్నారు, రాజధాని రైతులు సహకారం చేశారు, పొలం ఇచ్చాడు, మీరు రాజధాని కడుతున్నా అన్నారు. రాజధాని రైతుల్ని ముఖ్యమంత్రి గారే అంత గౌరవంగా చూసినప్పుడు ఒక గవర్నమెంట్ ఆపేస్తారు. ఆయన ఎప్పుడు ఓడిద్దో తెలియదు, ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో తెలియదు. ఆయన అవమానించకూడదు రైతుని. రైతు అనేది రైతులు ఏం చేస్తున్నారో కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ తేను, పార్టీ ఫీలింగ్ తేను. మా ఊరు వరకు ఈ రోజు అన్ని కులాల బావా అన్నయ్య అనేది పిలుచుకుంటాం. ఇప్పుడు ఇక్కడ కొట్టుకున్నాం మేమందరం, మళ్ళీ సాయంత్రం అందరం అమ్మ వాటిలో టిఫిన్ చేస్తాం మేము అందరం పోయి. మళ్ళీ ఇదంతా మామూలే, మళ్ళీ కాసేపు కొట్టుకుంటారు, మళ్ళీ కాసేపు ముందు అవుతాం సాయంత్రం. ఇదంతా ఏముండవు. ఆయన మా తెలుగుదేశం అధ్యక్షుడు దాసరి కృష్ణ మండలం అధ్యక్షుడు అందరం మేము తిడతాడు. పొద్దున్నే పిలిచి బాబా ఇడ్లీ తిన్నారండి అంటాడు. మా ఊరు వరకు సార్ మీరు సెటిల్ చేయాలంటే పర్సనల్ గా డీల్ చేస్తే తప్పితే మీరు ఎన్ని మీటింగులు పెట్టినా చేయలేరు, ఎంత మందిని పంపించినా సాగర్ జరగదు. ఓన్లీ ఇది సీఎం గారు 10 నిమిషాలు ఒకటే మొత్తం కింద పడేస్తాడు. ఏం అవసరం 10 నిమిషాలు తీసుకెళ్ళి అందరూ నాకు కూర్చోబెడతారు. రైతుల్ని 11 నిమిషాలు మీకే ఇచ్చొస్తారు పూలికి పొలం. అందుకని మంచి రైతుల్ని అనుకూలమైన రైతులు 10 మందిని తీసుకెళ్లి మీరు సెలవు తీసుకుని, మంచి రైతు అంటే ముందాగి ఉండాలి, కొంతమంది వాళ్ళు వద్దులే, మంచి రైతు అంటే తాగుబోతులు కాకుండా ఒక 10 మందిని రైతులు తీసుకెళ్లి మీ సీఎం గారి దగ్గర పెడితే మీరు కష్టపడవసరం. ఏం చేసి నాకు ఉందండి
119 సర్వే నెంబర్ నాది. 118 నాకు నోటీస్ ఎందుకు ఇచ్చారండి? చచ్చిపోయిన ఉండే ఎప్పుడో చచ్చిపోయిన సాగలు అని చెప్పమంటారు ఆమెకు మన నోటీస్ ఇచ్చారు. ఆమె చచ్చిపోయి 80 సంవత్సరాలు అయింది. ఆమె పేరు నోటీస్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు? 118 నాకు పొలం లేదు. 118 జొన్న లాగిరెడ్డిది. నాకు నోటీస్ ఎందుకు పంపించారు మా ఇంటికి? ఏం చేస్తున్నారు వీళ్ళు? మేము అనకూడదు కదా ఉద్యోగస్తుల్ని. మళ్ళీ మేము అనుకో మీరు కేసు పెట్టారు. ఒకసారి ఇప్పుడు 12 సంవత్సరాలు తిరుగుతున్నాయి. నేను తిరిగే ఓపిక లేదు. ఇంట్లో నుంచి ఎల్లగొట్టేటట్టున్నారు. అందుకే మేము తిరిగే ఓపిక లేదండి. కానీ నోటీస్ ఇచ్చే ముందు ఏ రైతు ఎంత పొలం పోతుంది, ఏ రైతు పొలం అవసరం ఉంది, ఏ రైతు కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి అని సబ్జెక్ట్ మీదే చేయండి. కానీ తగులు గొడవలు తిట్టుకుంటే పని కాదు. మేమెట్టా తిరుగుతూ ఉంటాం, మీరెట్టా తిరుగుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మీ ఆఫీసులో అనకూడదు కానీ పబ్లిక్ లో బాగోదు. మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. అందులో మీ మేడం గారితో నాకు బాగా పరిచయం ఉంది. మళ్ళీ మీరు తిట్టకూడదు నన్ను. ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కి కారణమే మీ కింద అధికారుల వల్లే ల్యాండ్ పూలింగ్ డిలేట్ అవుతుంది. మీరు ఏమైనా చేసుకోండి, మీ అధికారులు చేసే పనుల వల్లే డిలేట్ అవుతుంది. ఇది మట్టిగా ఉండే మీరే ఇన్ఛార్జి గారు, మీరు కొంచెం లోకేష్ గారికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది తొందర సాల్వ్ అయింది. అయ్యా దాసరి కృష్ణ మండల అధ్యక్షుల కేసు కూడా పెట్టమాకయ్యా. మన ఊరికి ఏదో అభివృద్ధిగా 4 శ్మశానాలు పోతున్నాడు కానీ హెల్ప్ చేయండి. అన్ని ఊర్లో లోకేష్ గారు డబ్బులతో శ్మశానాలు కడతాడు. మన ఊరు ఎన్నో చోదాన్ని కొట్టబోయని ఆగా నువ్వు ఇప్పుడు కొట్టమాక కొంచెం ఊరి అభివృద్ధికి సహకరించండి. 4 శ్మశానాలు పోతున్నాయి. ఆఖరి మిగిలేదు మనకు అదే. ఈ ల్యాండ్ పూలింగ్ ఉండదు, ఈ పొలం ఉండదు, ఈ ఇల్లు ఉండదు. మన పిల్లలు రేపు ముసలి లాగి బయట పడేస్తారు మనం చేసిన నేరఘోరాలకి. ఆ శ్మశానం కాపాడి మీరందరూ చదువు తీసుకుంటే కొంచెం ఇది అవిది ఏదో కాసి మీరు డబ్బులు సంపాదించిన శ్మశానంలో ఒక గది కట్టారు. ఆ గది కట్టిన మనాలు తిట్టారు. తిట్టినా నేను పడ్డా. తిట్టారు మన ఊరిలోని. ఆ వంద శ్మశానం ఏదో కొంచెం కాపాడండి అందరూ కలిసి. కలెక్టర్ గారు మీరే దయచేసి నేను తప్పు మాట్లాడి క్షమించండి. దీనివల్ల ఆఫీసర్ల వల్లే డిలేట్ అవుతుంది. మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి. నేను ఆల్రెడీ లెటర్ పెట్టాను. ఆయన మాట్లాడితే వాయిస్ రికార్డ్ చేశారు మా పిల్లలు. అది కూడా నేను త్వరలో లోకేష్ గారు చూపిస్తాను. నా పేరు అనుపమ అండి. నమస్తే అండి అందరికి. మా పొలం సీడ్ యాక్సెస్ రోడ్డుకి మా పొలం తీసుకుంటున్నారు. మాకు ఉన్నది ఆ పొలమే. కానీ ఉన్న ఆ పొలం మీకు ఇస్తే మాకు బతుకు తెరువేంటో మాకు అర్థం కావట్లేదు. మాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప. ఆ పాపకి ఎలా పెళ్లి చేయాలో అర్థం కావట్లేదు. మీరు సీడ్ యాక్సెస్ రోడ్డు అటు తెలుసరు ఇటు తెలుసరు. మేమేం చేయాలి? మాకు సీడ్ యాక్సెస్ రోడ్ గురించి ఏదైనా మీటింగ్ పెడితే మాకు ఇక్కడే పెట్టండి. గుంటూరులో వరకు మేము రాలేము, ఇక్కడ పెట్టండి. 60 సెంట్లు ఉందమ్మా? 60 సెంట్లు ఉంది. 60 సెంట్లు తీసుకుంటే మా బాబుకి ఏం బిజినెస్ పెట్టించాలి? మా బతుకు తెరువేంటి?